రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలునైనా. ఈ ఉదయకాలం నుంచి ఈ రాత్రికాలం వరకు మమ్మల్ని మీ రెక్కల చాటున దాసి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున ఎవరైతే ప్రయాణాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేసే ప్రయాణాలు పనుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. దేశ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి అక్కడ మంచి ఉద్యోగాలు దొరికేలాగా సహాయం చేయండి ప్రభువా. ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఈ రోజున ఇంటర్వ్యూలకు హాజరై ఉంటారు తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు హాజరైన ఇంటర్వ్యూలకు మంచి జరిగేలాగున వారికి ఉద్యోగాలు ఇచ్చేలాగా సహాయం చేయండి ప్రభువా. రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేస్తున్నటువంటి వ్యవసాయంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారు పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడండి తండ్రి. స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి గర్భకోశ వ్యాధుల నుంచి విముక్తి కలుగజేయండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ రోజున హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలన్నింటినీ కూడా మీరు తీసివేయండి ప్రభువా. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సిగురింపును దయచేయండి ప్రభువా. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలను తీసివేయండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి ప్రభువా. ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కానీ వివాహాలు జరిగి ఇప్పటి వరకు పిల్లలు పెట్టకుండా ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి గర్భఫలాన్ని తెరవండి తండ్రి. వారికి సంతానాన్ని ఇవ్వండి ప్రభువా. ఈ రాత్రికాలం ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతోమంది ప్రయాణాలు ఉన్నారు ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేసే ప్రయాణాల్లో పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేసే పనుల్లో తోడుగా ఉండండి తండ్రి. వారి కుటుంబాలు రక్షణ పొందేలాగా సహాయం చేయండి తండ్రి. ఉద్యోగస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి తండ్రి. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు అనాథలుగా ఏ దిక్కు లేకుండా దేనికి నోచుకోకుండా ఉన్నారు తండ్రి. రోడ్ల మీద వారందరినీ కాపాడండి తండ్రి. అధికారులతో మాట్లాడే వారికి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి ప్రభువా. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. చిన్న బిడ్డలు మీ ఆధీనంలో తీసుకోండి ప్రభువా. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి ప్రభువా. అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎంతో మంది భూ వివాదాలలో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అయితే తీసుకుంటున్నారు, కానీ వారిని మాత్రం చూడట్లేదు ప్రభువా. వారిని తీసుకుని వచ్చి ఆశ్రమాల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తల్లిదండ్రుల విలువ తెలిసేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా చూడండి తండ్రి. వారికి ఉన్నటువంటి చెడు వ్యసనాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా తరిమివేయండి ప్రభువా. ఇంకా మారుమూల గ్రామాల్లో ఎంతోమందికి నీ సేవ దొరకట్లేదు ప్రభువా. అక్కడికి నీ సేవకులను పంపి సేవ అందేలాగా సహాయం చేయండి తండ్రి. సేవకుల కుటుంబాలను మీరు కాపాడండి, రక్షించండి ప్రభువా. మందిరాలు ఉన్నా కానీ సంఘాలు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పెళ్లి వయసు వచ్చినా కానీ ఇంకా వివాహాలు జరగక ఎంతోమంది బిడ్డలు ఉన్నారు ప్రభా. సరైన సంబంధాలు రాక, ఆస్తులు ఉన్న సంబంధాలు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురవుతున్నారు తండ్రి. వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వారికి వివాహాలు జరిగేలాగా సహాయం చేయండి ప్రభువా. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి. ఎంతోమంది బిడ్డలు వలస కార్మికులుగా వేరు వేరు రాష్ట్రాలకు వెళ్ళి జీవిస్తున్నారు తండ్రి. వారికి అక్కడ మంచిగా పనులు దొరికేలాగా సహాయం చేయండి ప్రభువా. ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడండి తండ్రి. వారి కుటుంబాలు
ఆర్థిక పరంగా మెరుగుపడేలాగా సాయం చేయండి తండ్రి. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తున్నట్టు వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు, వారు ఎన్నో రకాల అధికారులతో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు తండ్రి. పై అధికారులతో ఒత్తిడి ఎక్కువైపోయి ఇబ్బంది పడుతూ ఉన్నామని చెప్తున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ రాత్రి కాలంలో వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభు. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు. ప్రభుత్వ ఉద్యోగులందరూ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు. వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఎటువంటి ఇరుకులు ఇబ్బంది లేకుండా చేయండి నైనా. ఎవరైతే ఈ రాత్రి కాలంలో ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారందరినీ మొత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారో మీకు తెలుసు తండ్రి. మా బంధుమిత్రులను, మా ఇరుగు పొరుగు వారిని, మా రక్త సంబంధికులను, మా స్నేహితులను వారందరినీ కూడా కాసి కాపాడండి ప్రభు. మేము తెలిసి చేసిన తెలుగు చేసిన తప్పులను క్షమించండి తండ్రి. ఇప్పటివరకు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి హృదయపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె